నోటికి కూడా రావటం లేదని అభిమాన సంఘ రాష్ట్ర కన్వీనర్ అయిన కృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. రా ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ పేరుతో జరుగుతున్న కార్యకలాపాలకు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సేవా కార్యక్రమాల పేరుతో 100 కోట్ల రూపాయల నిధుల సేకరణకు ప్రయత్నం జరగడం వెనుక మాఫియా తరహా వ్యవహారం ఉందని ఆరోపణలు చేశారు. అభిమానులు అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి వర్మ అందిస్తారు. తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్ సెంటర్గా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వివాదాస్పదంగా మారుతున్నటువంటి ఘటన చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా జూలై 18వ తేదీన ఈ నెల 18వ తేదీన ఊరువాడ పేరుతో ఎన్టీఆర్ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమం శ్రీకారం చుడుతున్నారని చెప్పి అభిమాని ఒక అతను ప్రకటించినటువంటి విషయం విదితమే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం అభిమాన సంఘ నాయకులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం అతని వ్యక్తిగత కార్యక్రమం కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదు అని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సంఘ అభిమాన సంఘ నాయకులైనటువంటి రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఏంటి సార్, ఏంది జూనియర్ ఎన్టీఆర్ విషయం, ఎందుకు గొడవ అవుతుంది? సేవా కార్యక్రమాలు చేయడం మీకు ఇష్టం లేదా ఏంటి, ఎలా చూడాలి? సేవా కార్యక్రమాలు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. సేవా కార్యక్రమం ముసుగులో ఆయన కాంట్రవర్షియల్ లాగి ఆయన గౌరవానికి భంగం కలిగే విధంగా అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్న కార్యక్రమమే మేము వద్దంటున్నాం. వాళ్ళు ఏ ఉద్దేశం సేవ చేసుకుంటే మాకేం తప్పులే, మేమేం దానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. మాకు సేవలు చేస్తే మంచిదే. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకొని ప్లస్ ఈ రాజకీయాలతో వస్తున్నాడు 18వ తేదీని తిరుపతికి వచ్చేస్తున్నాడు ఎన్టీఆర్ వచ్చి ప్రకటన చేస్తారని ఈ మారి రూమర్స్ క్రియేట్ చేసేదానికి కారణమైన రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళకి మా ఎన్టీఆర్ గారికి కానీ నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదని నేను అధికారికంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మాకు తెలియదు. మా ఫ్యాన్స్కి అంతా ఒకటే ఒక విజ్ఞప్తి, ఈ ట్రాప్లో మీరు పడద్దండి. వాళ్ళు సొంతంగా చేసుకుంటే సేవా కార్యక్రమం చేసుకోమని ఎవరైనా చేయొచ్చు. సేవా కార్యక్రమం అనేది అది వాళ్ళ వ్యక్తిగతం. అది మా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ముసుగులో ఎన్టీఆర్ని బదలాం చేస్తూ ఎన్టీఆర్ గారిని బదలాం చేస్తూ రోడ్లోకి లాగి సోషల్ మీడియాలో గబ్బు చేస్తూ ఇవన్నీ అతను మాకు ఒకటే చెప్పారు, నేను సినిమాలు చేస్తూ మిమ్మల్ని అరణిస్తాను, మనం అదే పనిలో ఉందాం అని మాకు చెప్పాడు. ఆయన అదే పనిలో ఉన్నాడు, మేము అదే ఆనందిస్తూ ఆ సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటాం. మధ్యలో బయట వాళ్ళు వ్యక్తులు వచ్చి దీంట్లో దూరి ఆయన్ని బదలాం చేస్తూ ఉంటే మేము సహించాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ 100 కోట్లని మభ్య పెడుతున్నారు. ఆ 100 కోట్లనే గారికి అభిమానులు కూడా ఆశించే వాళ్ళు ఉంటారు, సహాయం ఆర్జించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మభ్య పెడుతూ అభిమానులకు కూడా క్లారిటీ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తూ ఈ విధంగా చేయడం తప్పు. దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదామని రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారికి మాకు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తానికి సంబంధించి ఎవరికి కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ సొంత అజెండాతో చేసుకుంటున్న పనికి మమ్మల్ని మేము ఇన్వాల్వ్ కాము. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం. కానీ హీరో పేరు కాంట్రవర్సీ కాకుండా ఏమన్నా చేసుకుంటే మేము మాకేం అభ్యంతరం లేదు. ఇన్ని సహాయాలన్నా చేయమను, 100 కోట్లు కాదు 1000 కోట్లు కూడా చేయమను, మాకే అభ్యంతరం లేదు. ఊరికే ప్రెస్ మీట్ అని చెప్పి ఏం చెప్తారో దాన్ని ఉడికించి పొడిగించి సోషల్ మీడియాలో గబ్బు చేసి ఎందుకు సార్ మీరు ఇవాళ రా ఎన్టీఆర్ అతను కూడా ఒక ఎన్టీఆర్ అభిమాని, అతను కూడా ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమం చేయాలని చెప్పి సంకల్పించారు. దీన్ని ఎందుకు వద్దంటున్నాం అంటే రాజకీయంగా ఏమన్నా మీకేమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి? అంటే వీళ్ళ అజెండా 34 సంవత్సరాలు 2034కి ఎన్నికలే రావాలి. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏ విధంగా ఒక పథకం ప్రకారం రాజకీయాల్లోకి వచ్చారో అదే పథకం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు రావాలని చెప్పేసి రా ఎన్టీఆర్ ఒక దృఢ సంకల్పం అని చెప్పి భావించవచ్చు. ఎలా చూడాలి? అభిమానం అనేది ఏదన్నా అనుకోవచ్చు, కానీ ఏదున్నా కూడా మా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కానీ ఎన్టీఆర్ గారే చెప్తారు. వీళ్ళు అనవసరమైన టాపిక్ని లేని టాపిక్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి సోషల్ మీడియాలో గబ్బు చేస్తూ టీవీలకు ఎక్కి ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అభిమానులంతా కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ గవర్నమెంట్కి కూడా ఇబ్బంది కలిగి చేస్తూ ఈ విధంగా క్రియేట్ చేయడం తప్పు అంటాం మేము. వాళ్ళ సహాయం ఎవరికైనా సహాయం చేస్తే తప్పు లేదు. టీటీడీలో పోయి 100 కోట్లు ఇమ్మని చెప్పండి, సహాయం చేయమని చెప్పండి, అందరూ టీటీడీ కూడా సహాయం చేస్తుంది. దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఈ కాంట్రవర్సీ లేకుండా చూసుకోవాలంటే వాళ్ళది మంచిదే. ఈ కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి మేము క్లారిటీ ఇస్తాను. కాంట్రవర్సీ లేకుండా వాళ్ళ సహాయాలు చేసుకున్నా అంటే మాకేం అభ్యంతరం లేదు. ఎవరు సార్ అతను రా ఎన్టీఆర్ అనే అతను ఎవరు ఏంటి? అదే కదా నేను చెప్తున్నా, మాకే తెలియదు అతను ఎవరో మాకు తెలియదు. అతను సోషల్ మీడియాలో ఏదో కొన్ని కార్యక్రమాలు మా అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు చేసినవన్నీ వీడియోలు తెప్పించుకొని అతను అప్లోడ్ చేసుకుంటూ మా వాళ్ళు కూడా తెలియకుండానే వాళ్ళ ట్రాప్లో పడి ఉన్నారు.
ఆ ట్రాప్లో పడకుండా మీ స్వస్థలాల్లో మీ సహాయ కార్యక్రమాలు మీరు చేసుకొని మీ పేరుతో ఇంకొకరి పేరుతో మనం చేయాల్సిన పనిలో వాళ్ళకి మనకు సంబంధం లేదు. మెయిన్ అంటే ఎన్టీఆర్ గారికి కూడా క్లియర్గా చెప్పారు, వాళ్ళకి మనకు సంబంధం లేదని స్టేట్మెంట్ 2 సార్లు ఇచ్చారు ఆఫీస్ నుంచి. అది ఎక్కువ వెలుగులోకి రాలా కాబట్టి ఈరోజు మేము వాయిస్తో మేము ప్రెస్ ఇవ్వాల్సింది వస్తుంది. ఇంకా ముఖ్యంగా అంటే రా ఎన్టీఆర్ పేరుతో ఇదివరలో ఇలాంటి పిలుపు కూడా ఇచ్చారు కదా, అప్పుడు ఏం స్పందించకుండా ఇప్పుడు స్పందించడం ఎలా? ఇప్పుడు కాంట్రవర్సీ జోలికి వాళ్ళే ఒక కాంట్రవర్సీ చేశారనిపించే మేము 3 days వెయిట్ చేసాము. ఆ కాంట్రవర్సీకి వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టి ఉండాలి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెడతామన్నారు, ఎన్టీఆర్ వస్తారు, మేము చూసాం 3 days వాళ్ళ ఇంటెన్స్ ఏంది, అసలు ఎన్టీఆర్ పైన ప్రేమ ఉంది అనుకున్నాం మేము కూడా. కానీ అది ఇంకో విధంగా వెళ్ళినా కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వనప్పుడు ఏం చేయాలంటే మేమే ఎంటర్ అవ్వాల్సింది వచ్చింది. మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందండి ఇతను ఎన్టీఆర్ అభిమాని కాదు అనే డౌట్ ఎందుకు వచ్చిందండి? అభిమానం అన్నప్పుడు మీరు కూడా అభిమానే ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. అభిమానులు అనేది అన్ని చోట్ల ఉంటారు. నేను అభిమానం గురించి తప్పు పట్టట్లే. అతను చేసేది తప్పు అంటాడు. కాంట్రవర్సీ అయినప్పుడు నువ్వు దాన్ని మండించినప్పుడు దానికి ఏందని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీదే ఉంటుంది. మేము చేయాల్సిన పరిస్థితి వరకు ఎందుకు తీసుకొచ్చారు మీరు? అక్కడ ఏమీ లేదు. ఎన్టీఆర్ అక్కడ వస్తాడండి, అది ఖండించాల్సిన పూచి వాళ్ళదే కదండి. వాళ్ళు ఒక సంస్థ అంటున్నారు. అదే మేము కానీ ఆ విధంగా మా పైన వస్తే ఒక్క నిమిషంలో ఖండించుంటాం మేము. అది మా బాధ్యత, నందమూరి అభిమానుల బాధ్యత, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన బాధ్యత, అది మాది. ఆ విధంగా వాళ్ళకి ఆ ఇన్స్టెన్స్ ఇది లేదు. ఇప్పుడు అంత పెద్ద ఇష్యూస్ జరుగుతుంది, టీవీలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఎక్కడ పట్టించుకున్నారు? 18వ తేదీ వస్తాం. 18వ తేదీ ఏంది వస్తారండి? 18వ తేదీ 100 కోట్లు ఎత్తుకొని సూట్ కేసులు ఎత్తుకొని వచ్చేస్తావు వచ్చి. ఇప్పుడు ఎంతమంది నువ్వు చెప్పు, నీది ఏం చేస్తావో, నీ దగ్గర 100 కోట్లు ఎత్తుకొచ్చి చేస్తావు, ఏం చేస్తావు చెయ్యి. కానీ కాంట్రవర్సీకి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకుండా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటా పోతా నీ ఇంటెన్స్ నీ ఓన్ ఎజెండా ఏదైనా పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. దానికి మేము క్లారిటీ ఇచ్చేదానికే వచ్చాం. మీ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్కి కానీ, ఎన్టీఆర్ అభిమానులకి సంఘాలకు కానీ ఎవరికి కానీ సంబంధం వాళ్ళకి మాకు లేదు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు సపరేట్ అజెండా. వాళ్ళు ఎవరో కూడా మా ఫ్యాన్స్ వాళ్ళు, కానీ మా ఫ్యాన్స్ వాళ్ళని కూడా కొంచెం ట్యాప్ చేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు రాత్రి 1 గంట వరకు నాకు ఫోన్లు చేశారు. అవును, వీళ్ళు వచ్చి కలిసినారు మమ్మల్ని, అప్పుడు కలిసినారు, ఒక బ్యాగ్ ఇచ్చినారు, ఇచ్చినారు, మమ్మల్ని వీడియో పెట్టమని మెసేజ్లు పెడతారు, ఆ వీడియో పెడితే అప్లోడ్ చేస్తారు. ఇవి ఇప్పుడు తెలుస్తాండి. వీళ్ళు ఎప్పుడో లాంగ్ నుంచి అసలు ఎన్టీఆర్తో ఒక ఫోటో కూడా లేదు అతనికి. వెబ్సైట్లో చూశారు మా వాళ్ళు, అందరూ ఇదే కంప్లైంట్. అతను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండొచ్చు, మేము కాదనట్లే, ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారు. కానీ నువ్వు కాంట్రవర్సీ ఎందుకు చేస్తాడో? తిరుపతి అనేది ఎంచుకున్నావు, తిరుపతిలో కాంట్రవర్సీ ఎందుకు చేస్తాడో? అంటే సేవా కార్యక్రమాలు చేయడం తప్పు అంటారా? తప్పని నేను పట్టట్లేదు, కాంట్రవర్సీ చేయొద్దు అంటాను. కాంట్రవర్సీ వచ్చినప్పుడు నువ్వే కదా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏ విధంగా కాంట్రవర్సీని చూస్తారు? సేవా కార్యక్రమాలు ఏ విధంగా కాంట్రవర్సీ చూస్తారు? ఇప్పుడు లేనిది ఉన్నట్టు ఎందుకు క్రియేట్ చేశారు మీరు? ఫస్ట్ లేనిది ఇప్పుడు ఎన్టీఆర్ వస్తున్నాడా? లేదు. నేను చెప్తున్నా రావట్లేదు 100%. అసలు ఆయనకి విషయమే తెలియదు, ఆ విషయమే ఆయనకి తెలియదు. మాకంటావా? మేమేం జరుగుతుందో చూద్దామని మేము 4 రోజులు వెయిట్ చేసాం. ఇది రాను సరే వీళ్ళే చెప్తారులే. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకుంటారు. మా తిరుపతిలో కూడా చిన్న ప్రోగ్రాంలు చేస్తూ అంటారు. నేను కూడా వేరే ఊర్లోకి పోతాను, చిత్తూరుకు పోతాను, సత్యవేడి పోతాను, పిలిస్తే పోతాను అని వాళ్ళు చేయొద్దని రే నేను చెప్పినట్టు చేయను కదా. వాళ్ళ అభిమానంతో వాళ్ళు చేస్తారు. అదే కాంట్రవర్సీ నీ వల్ల వచ్చినప్పుడు నువ్వే కదా సాల్వ్ చేయాలని నేను, నువ్వు సాల్వ్ చేయకుండా ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది. కాబట్టి మేము ఎంటర్ అవ్వాల్సింది. సరే, ఇదివరలో 2 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఇష్యూ వచ్చిందని చెప్పారు. అప్పుడు స్పందించకుండా అప్పుడు స్పందించి ఉంటే ఇలాంటి ఇష్యూ ఇంత స్థాయి పీక్ వచ్చేది కాదు కదా. అప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ లోకల్, ఇప్పుడు మేమంతా ఉంటాం, వీళ్ళకి మా పిల్లకాయలకు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి కలిసేవాళ్ళంట. వాళ్ళంతా కంప్లైంట్ చేశారు, వీళ్ళు ఎవరో బయట వాళ్ళంట వస్తారంట, ఫ్యాన్స్ వేరంట, సేవా దృక్పథంతో వచ్చినారంట. అంటే మేము అప్పుడు లైట్గా తీసుకున్నాం. సేవ అయితే తప్పే ఉందిరా అనేసి మేము లైట్గా, ఇది అట్టగాదు, ఇది ఏదో ఒక చాప కింద నీరులాగా ఒక మాఫియాలా తయారయ్యేటట్టు మాకు డౌట్ వచ్చి ఇప్పుడు మేము బయట వచ్చి చెప్తాం. చివరిగా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్తో మీరు మాట్లాడతారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు? అతను కూడా అభిమానే, మీరు అభిమాన సంఘ నాయకులే. ఏమని సందేశం ఇస్తున్నారు? ఏంటి? ఎన్టీఆర్ గారు ఏమీ చెప్పరు. ఇప్పుడు ఆ ఉండే సిచ్యువేషన్ మాకు తెలుసు కాబట్టి ఆయనకి తెలియదు, ఆయనకి సంబంధం లేదు ఇష్యూ. ప్లస్ ఫ్యాన్స్కి కూడా సంబంధం లేదు. మాకే సంబంధం లేదు, ఎన్టీఆర్కి ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు మాకే సంబంధం లేదు, ఎన్టీఆర్కి ఎట్ట తెలుస్తుంది? ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారే ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంత కాంట్రవర్షియల్ కాదు కదా, ఎందుకు ఇవ్వకుండా ఉన్నారు? ఇప్పుడు మేము ఇచ్చే స్టేట్మెంటే కదా మేము అఫిషియల్గా ఇస్తున్నా. నేను అఫిషియల్గానే ఇస్తున్నా, నేను ఏదో వేగ్గా ఇవ్వట్లేదు. అఫిషియల్గా ఫ్యాన్స్ తరపున నేను ఇస్తున్నాను. ఇది 100% ఫేక్. ఇది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమం పేరుతో నిర్వహించేందుకు ఈ నెల 18న తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్కి వచ్చి ప్రారంభిస్తారని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం
పూర్తిగా అవాస్తవమని, అది ఫేక్ అని, కేవలం అభిమానుల రూపంలో డబ్బులు సంపాదించుకునేందుకు మార్గంగానే ఒక మాఫియాలాగా తయారైందే తప్ప ఇది అభిమాన సంఘం చేపట్టే కార్యక్రమంగా లేదని చెప్పి దీని మీద ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదని, ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా అభిమాన సంఘ నాయకులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.